నగరంలో టీడీపీ కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనలో సింగయ్య మృతికి కారణమయ్యాడని, జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజల్లో ఉండకూడదని, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పేరు రప్పరప్పగా మార్చుకోవాలని, పార్టీ గుర్తు గొడ్డలిగా తెచ్చుకోవాలని అన్నారు. దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య. ఎందుకంటే పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ని వైలేట్ చేసావు. 100% నీ కారు కింద ఆ సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేశారు, వదిలేసి వెళ్ళిపోయినారు. నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 100 మందితో కాన్వాయ్ కాకుండా 3 కార్లతో ఇస్తే నువ్వు దాదాపు 9 గంటల సేపు ర్యాలీ చేశావు. ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వై నాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. జూన్ 9వ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు కారణం? మీరే కారణం. నువ్వు 175 అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. అందుకనే ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా. వైఎస్ఆర్ అని పేరు తీసి, ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు, రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని, నీ మనుషులు. అందుకని గొడ్డలు గుర్తుపెట్టుకో. ఇంతకంటే ఘోరమైన పాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య, అంతకుముందు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్, ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మొత్తం దళితులే. సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు. ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే పోతావు, 9 గంటలు ర్యాలీ చేస్తావు, 1000 మందిని సమీకరిస్తావు, 3 ప్రాణాలు తీసుకున్నావు. ఒక సింగయ్య, ఇంకొకను నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు. ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు. 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నా. ఒక అమాయకుడు నీ మీద అభిమానంతో వస్తే నీ టైర్ కింద మెడ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఊపుకుంటూ ఉంటే, వాళ్ళు వచ్చి రప్ప అని బోర్డులు ఇస్తుంటే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, ఇది మానవ హత్య, మనుషులు చంపిన కేసు ఇది. ఒక దళితుడిని క్రూరంగా నీ కార్లో మళ్ళీ సీనియర్ లీడర్సు, నీ డ్రైవరు రెడ్డి గారు, మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని, కాళ్ళ మెడ నలిగిపోయింది, బాగా ఇంజూరీ అయినాడు, తీసుకుపోయి ఒక వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మీకు లేదా? అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా? నాకు అర్థం కాలే.
అక్కడ పోయి విగ్రహావిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే 3 చనిపోయినారు. అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా, చర్యలు తీసుకోవాలా. ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంట 90 కిలోమీటర్లు రోప్ పార్టీలు పెట్టలేదంట. 90 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు? నువ్వు అడిగింది ఏంటి? పర్మిషను. ఆయన పరామర్శకు పోతాను, ఆయన విగ్రహం ఆవిష్కరణ చేస్తాను. పో. ఈ 600 చిల్లర మందిని, 679 మందిని పోలీసుల్ని నీకు భద్రత కల్పిస్తే 679 మంది నాకు ఇంకా కావాలా? ఎందుకు కావాలా? చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి, వయసులో పెద్దోడు, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు. ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, నిరసన తెలిపాడు. విశాఖపట్నంలో దారుణంగా ఆయన వెనుకుండే వాళ్ళని రాళ్లతో కొట్టించావు. లోకేష్ బాబుని యువగణంలో పెట్టిన హింసలు మాకు తెలుసు. ఆయనంట అందరినీ చాలా బాగా చూసుకున్నాడంట ముఖ్యమంత్రిగా. ఎస్, బాగా చూసుకున్నావు. నీ ఎంపీలు RRRని, నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కాళ్ళు బయలు కొట్టించావు. ఇక్కడ నీ ఎంపీ, ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుంట శ్రీనివాసరెడ్డిని గ్రావెల్లో ముద్దాయిగా పెట్టావు. మాగుంట శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తేసాడు. ఎవరి గవర్నమెంట్లో? నీ గవర్నమెంట్లో. ఎవరు ముద్దాయిలు? 2 ఎంపీలు, ఒకరు రఘురామకృష్ణరాజు, ఒకరు మాగుంట శ్రీనివాసరెడ్డి. ఇటువంటి దుర్మార్గాలు చేసిన పార్టీని ఇది. అందుకే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టబాకు. నువ్వు చెప్పావు కదా, రప్ప ఇళ్ళల్లో నరికేస్తున్నావు, తప్పేందన్నావు కదా, నవ్వుతా మీడియా ముందు. పెట్టేసుకో, రప్ప అని పెట్టేసుకో, గొడ్డల కింద మార్చేసుకో. నేనేమంటానంటే అల్టిమేట్గా ఇది ఆషామాషి కాదు. ఏంటంటే అక్కడ లిక్కర్ కేసులో అంటే అవినీతి అక్రమాలు ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెయ్యాలనుకుంటే, ఆయన దగ్గరగుండే అనుచరులు చేయాలనుకుంటే ఈ విధంగా చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో తేలిపోయింది. టోటల్ నీ గ్యాంగ్, నువ్వు ఎక్కడి నుంచి, ఏ విదేశాల నుంచి ఎన్ని అకౌంట్లలో వచ్చి పుంకాలుగా లిక్కర్ కేసులో వస్తున్నాయి. అనుభవించక తప్పదు. 43,000 కోట్లు, 13 కేసులు సిబిఐ బుక్ చేసింది, నీ మీద ఫైల్ చేసింది. 13 కేసులు, 43,000 కోట్ల కేసుల్లో ముద్దాయి. ఆఫ్టర్ ఆల్ 150 కోట్లలో లిక్కర్ కేసులో యాప్ గవర్నమెంట్ మీద ఢిల్లీలో కేసు పెడితే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, అక్కడ కవితమ్మ, ఇక్కడ ఆంధ్ర, అక్కడ తెలంగాణ, అందరూ నెలలు జైల్లో ఉండొచ్చినారు. తమరి సంగతి ఏంటి? ఈరోజు అఫీషియల్ ట్రాన్సాక్షన్ 3,200 కోట్లు. నువ్వు రోజు నీతులు చెప్తే ఎక్కడ భరించాలా? రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎందుకంటే కేవలం డైవర్షన్ కోసం. అక్కడ లిక్కర్ కేసులో మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇటువంటి రూటింగ్, ఇల్లిసిట్ లిక్కర్, 30,000 మంది ప్రాణాలు పోవటం, దాదాపు లక్షల మంది బెడ్ రిడన్, అనారోగ్యంతో పరుపులు ఎక్కటం, మంచాలు ఎక్కటం, మొత్తం రూటింగ్, డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అకౌంట్లు ఫారిన్ అకౌంట్స్ పెట్టుకోవటం, మొత్తం బంగారు దగ్గర నుంచి, డైమండ్స్ దగ్గర నుంచి, క్యాష్ దగ్గర నుంచి మళ్ళీ రూటింగ్ చేసుకోవటం. ఆ కేసుని డైవర్ట్ చేసేదానికి ఒక సెన్సేషనల్ కరప్షన్ కేస్, ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో ప్రూవ్ అయిపోయింది. సిట్ బ్రహ్మాండంగా మొత్తం తాట తీస్తుంది. అందుకని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు రోజు ప్రభుత్వాన్ని నాకు ప్రాణరక్షణ లేదు, నీకేందే ఊళ్ళో ప్రాణాలు తీసేవాడివి, నీకేందే ఆ ప్రాణరక్షణ? 679 మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా? సిగ్గు శరమ
ఒక మనిషి ప్రవర్తించినట్టు ప్రవర్తించయ్యా. ఇప్పుడు కాకి చచ్చిపోయింది, ఒక కోతి చచ్చిపోయింది, మొత్తం కాకులు వచ్చేస్తాయి. ఒక కోతి చనిపోతే కోతులన్నీ వచ్చేస్తాయి, పిల్లలు పెద్ద అన్నీ వచ్చేస్తాయి. వాటి సానుభూతి సంతాపం తెలుపుకుంటాయి. అక్కడి నుంచి కదలలేవు ఆ కాకులు. బట్ నీ టైర్ల కింద నీ మేడ నలిగిపోతుంది. మేము చూస్తుంటే కళ్ళతో చూడలేకుండా. ఎవరు? నీ కోసం వచ్చిన నీ అభిమాని తీసాడు, పక్కన బారేసేసి నువ్వు ఉపన్యాసాలు ఇచ్చుకున్నావు, చేతులు ఊపుకున్నావు, మీటింగులు పెట్టుకున్నావు. వాడు బతికున్నాడా సచ్చున్నాడా అని చూసే ఓపిక నీకు లేదు, నీ మనుషులకు లేదు, అవసరం లేదు. ఇది ఎక్కడో కొన్ని దేశాల్లో క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళే చదివాం. వాళ్ళు కూడా నీ దగ్గర డిపాజిట్స్ వచ్చే పరిస్థితి లేదు. అందుకని జాతీయ ఎస్సీ కమిషన్ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలా, నో కాంప్రమైజ్. నంబర్ 2, కేసులు కోర్టులలో జరుగుతున్నాయి, న్యాయస్థానాలు. ఎన్ని కేసులు, ఎంత వాల్యూ? 43,000 crores. ఏమైపోతుంది? 1,00,000 రూపాయలు ఒక ఉద్యోగి, ఒక 50,000, ఒక 10,000 లంచం తీసుకుంటే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి జైలుకి పంపిస్తున్నారు. కానీ ఇది నీ భారీ కుంభకోణాల్లో, దేశంలో భారీ కుంభకోణాల్లో ఒక 43,000 crores కుంభకోణంలో ముద్దాయి ఎవరు అంటే ఈ దేశ చరిత్రలో ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ జరిగిన ఆ రూటింగ్ అవన్నీ చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో రూటింగ్ చేసుకుని నువ్వు 3,200 కోట్లు కానే కాదు. నా ఉద్దేశం అనఫిషియల్ రూటింగ్తో కూడా కలిస్తే అది 10,000 కోట్లు చేసినోడివి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రోజు మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని, నీది ఒక పత్రిక ఉందని చెప్పి నీ పత్రిక అంటే సజావుగా రాష్ట్రం నడవటం, రాష్ట్రం అభివృద్ధి చెందటం నీకు ఇష్టంలో నీ పత్రిక చదివితే నీ ఆలోచనలు ఎట్టున్నాయి? రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలా? నేను సాక్షి చదివితే అదే కనిపిస్తుంది, నీ పత్రిక చదివితే అదే కనిపిస్తుంది. సో ఇట్స్ అన్ఫార్చునేట్. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ ఇంటర్ఫియర్ కావాలా, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అయ్యా, ఆయన కార్యకర్తకు ఒక చట్టం, తెలుగుదేశం కార్యకర్తకు ఒక చట్టం ఉండదు. మనిషి ఒక ఎస్సీ అమ్మా, నేను ఒక మాట చెప్తాను. నీ కారులో పెద్ద రెడ్లు ఉండరు, ఆయన మెడబడింది ఆయన టైర్ కింద, అట్టే వదిలేసి పక్కన బారేసేసి పోతావా? ఒక రెడ్డి గారు మెడబడిందయ్యా, టైర్ కింద నలిగింది, మీ వాళ్ళు చూశారు, ఈయన చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతాడా? ఏంటిది? సరే, ఇంకా వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికితేనే సాక్షిపత్రికలో ఏమొచ్చింది? నారాసురుడు అని చెప్పి గొడ్డలు పెట్టి రక్తం గారుతా వచ్చింది. మీ రోల్ అది.